నమస్తే, వెల్కమ్ టు ధృత డిజిటల్ స్పెషల్ ఫోకస్. అఖండ భారతావనిపై వెలకట్టలేనంత ఆత్మాభిమానం అతని సొంతం. త్యాగానికి నిలువెత్తు రూపం. జీవితం కోసం సత్యాన్వేషణ చేసి మానవ సేవే మాధవ సేవగా నమ్మిన వ్యక్తి. సమస్యలకు, సవాళ్లకు, ఒత్తిళ్లకు తలొగ్గని నేత. అనుకున్నది సాధించడంలో తనకు తానే ఒక ఎగ్జాంపుల్. ఛాలెంజ్ విసిరి సత్తా చూపించగల సమర్థుడు. గాలి వీయకపోయినా గెలుపు వ్యూహాలు రచించగల నేర్పరి. ఛాయ్వాలాగా జీవితం ప్రారంభించి 72 ఏళ్ల భారత రాజకీయ చరిత్రను తిరగరాసిన శక్తి. 140 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా ప్రజాసేవలో తరిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఇవాళ తెలుసుకుందాం. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మోదీ. తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోదీ, హీరాబెన్ దంపతులకు 3వ సంతానం ఇతను. హీరాబెన్ దంపతులకు మొత్తం 6 సంతానం. మోదీకి 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉన్నారు. మోదీ పెద్దన్న సోముబాయ్ మోదీ బాధ్యతలు చూసుకోవడంతో పాటు మోదీ పట్ల ఒక తండ్రిలా మెలిగేవారు. మోదీని వాళ్ళ నాన్న దామోదర్ దాస్ గారు ముద్దుగా కుమార్ అని పిలిచేవారు. వీరు పూర్వీకులు బీహార్లో ఉంటూ గానుగ పని చేసేవారు. ఆ తర్వాత గుజరాత్ వచ్చి స్థిరపడ్డారు. టీ అమ్మడాన్ని కులవృత్తిగా మార్చుకున్నారు. మోదీ కుటుంబంలో మొత్తం 8 మంది. రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఒక మట్టి ఇంట్లో ఉండేవారు. మోదీలో చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండేవి. ఏకాదశి, శ్రీరామనవమి రోజున ఉపవాస దీక్షలు చేసేవారు మోదీ. విజయదశమికి 9 రోజుల పాటు మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకునేవారు కాదు మోదీ. విజయదశమి ఉపవాస దీక్షను మోదీ ఇప్పటికీ అనుసరిస్తున్నారు. అంతేకాదు మోదీ మహాశివభక్తుడు కూడా. మోదీకి 10 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ పాఠశాలకు సమీపంలో విష్ణుపురి ఆలయంలో లక్ష్మణ్ రావు ఇనాందార్ అనే టీచర్ ఆర్ఎస్ఎస్ శాఖను ప్రారంభించారు. పిల్లలకు క్రమశిక్షణ గురించి చెబుతూ ఉండేవారు. దీనిలో మోదీ కూడా చేరారు. అదే సమయంలో గుజరాత్ ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని రషీద్ బాయ్ అనే వ్యక్తి మహా గుజరాత్ జనతా పరిషత్ అనే సంస్థను నెలకొల్పి పిల్లలందరికీ బ్యాడ్జీలు ఇచ్చేవారు. పిల్లలందరూ ఊరేగింపులకు వెళ్లినప్పుడు స్లోగన్స్ ఎలా ఇవ్వాలో మోదీకి నేర్పితే తర్వాత మోదీ పిల్లలందరికీ స్లోగన్స్ నేర్పేవారు. అలా చిన్నప్పటి నుంచే మోదీలో నాయకత్వ లక్షణాలు బలపడ్డాయి. అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండడంతో రాష్ట్ర, దేశ పరిస్థితులు, విదేశాలతో భారత్ సంబంధాలపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. మోదీ కుటుంబాల్లో చిన్నప్పుడే వివాహాలు చేయడం ఆచారంగా కొనసాగేది. దీంతో మోదీకి 5 ఏళ్లు, జశోదాబెన్ కి 3 ఏళ్లు ఉన్నప్పుడు నిశ్చితార్థం జరిపించారు. 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసేశారు. కానీ మోదీకి దాంపత్య జీవితంపై ఇంట్రెస్ట్ లేదు. దీంతో తన భార్య జశోదాబెన్ కు అసలు విషయం చెప్పేశారు మోదీ. తాను దేశానికి సేవ చేయాలని, తనకు దాంపత్య జీవితం సెట్ అవ్వదని క్లారిటీ ఇచ్చేశారు. ఇదే విషయాన్ని కుటుంబానికి కూడా చెప్పి ఒప్పించారు. 17 ఏళ్ల వయసులో దేశ పర్యటన నిమిత్తం ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, డార్జిలింగ్ వరకు వెళ్లారు. కలకత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అక్కడి నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడి నుంచి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ల వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. స్వామీజీలు అయినా, సన్యాసులైనా సమాజానికి దూరంగా బతకలేరని గ్రహించారు మోదీ. మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకున్నారు. మోదీ తన ఉత్తర భారత పర్యటన ముగించుకొని స్వగ్రామమైన వాద్నగర్ కి చేరుకున్నారు. తల్లి హీరాబెన్, సోదరి వాసంతితో కొన్ని గంటలు గడిపిన తర్వాత అహ్మదాబాద్ వెళ్లిపోయారు. అక్కడ తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్ లో పనిచేస్తూనే తన గురువు వకీల్ సాబ్ ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్ లోకి ప్రవేశించారు. వకీల్ సాబ్ అనుచరుడిగా అనతి కాలంలోనే అహ్మదాబాద్ నగర్ సంఘ్ శాఖల్లో అందరికీ సుపరిచితుడిగా మారారు. 1972లో గుజరాత్ రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు, సభా కార్యక్రమాలను వకీల్ సాబ్ తరపున విజయవంతంగా నిర్వహించి ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టిలో పడ్డారు. సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్లో మోదీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. శ్రీమతి ఇందిరాగాంధీ 1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో మోదీ కీలక పోరాటం చేశారు. జాతీయ నాయకులకు సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటుగా నాయకులకు రహస్యంగా దాచిపెట్టే కార్యక్రమంలో మోదీ కీలకమైన పాత్ర పోషించారు. ఆ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకునిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థులను విజయవంతంగా నడిపించారు. ఎమర్జెన్సీ పరిస్థితి ముగిసిన తర్వాత సంఘ్లో పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు మోదీ. ఈ సమయంలోనే ఢిల్లీ వెళ్లి ప్రముఖ కార్మిక నాయకుడు, సంఘ్ పెద్దల్లో ఒకరైన
దత్తోపంత్ తేంగ్డేకు పలు పుస్తకాల రచనలో సహాయకునిగా పనిచేశారు. ఇదే సమయంలో ఢిల్లీ రాజకీయ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. పుస్తక రచన పూర్తి కాగానే గుజరాత్ కు తిరిగి వచ్చి గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహా ప్రముఖ బాధ్యతలు చేపట్టి 1986 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. మోదీ ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నాథులాల్ జుగ్దా, వసంత్ భాయ్ గజేంద్రకర్లతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు మోదీని రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేశాయని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ పెద్దల సూచన మేరకు 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి ప్రవేశించిన మోదీ మొదటి తరం నాయకుల్లో ఒకరిగా నిలిచారు. బీజేపీలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల్లో బాధ్యతలు తీసుకుని పురపాలక ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డారు మోదీ. అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ ప్రోత్సాహం కూడా తోడవడంతో కొద్ది కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు బాధ్యత వహించారు. 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి టు కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జిగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. 1993లో బీజేపీని గుజరాత్ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు. 1995లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో మోదీ యాత్రలు కీరోలు పోషించాయి. ఆ విజయం తర్వాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ వేసింది. అనుకున్నట్టుగానే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు పార్టీ పరమంగా తిరుగులేని బాధ్యతలను అప్పగించింది. ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన మోదీ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని గౌరవంగా అందజేసింది. 1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణ జయస్త రథయాత్ర నిర్వహణ బాధ్యతను మోదీ తీసుకుని విజయవంతంగా నిర్వహించారు. 1998లో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖుష్బూ ఠాక్రే ప్రోద్బలంతో మోదీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత జరిగిన 1998, 1999లో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడైన కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2000 సమయంలో గుజరాత్ లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఒక దశలో ఏం చేయాలో తెలియక ప్రభుత్వం బ్లాంక్ అయింది. ఇటువంటి క్రూషియల్ టైంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మోదీని వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సూచించింది. బీజేపీ జాతీయ నాయకత్వ సూచన మేరకు 2001 అక్టోబర్లో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2014 మే 21 వరకు అంటే ప్రధానమంత్రి పదవి చేపట్టేందు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. అయితే మోదీ మార్క్ చూపించిన క్రమంలోనే 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగింది. దీంతో సీఎంగా మోదీ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చివేసింది. రైతుల బోగిల దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా మోదీ రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో మోదీ వెంటనే రాజీనామా సమర్పించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 126 స్థానాల్లో విజయం సాధించింది. తనకు తిరుగులేదని నిరూపించుకున్న మోదీ బలమైన బీజేపీ నేతగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ సమర్థవంతంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి దేశంలో అత్యుత్తమమైన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపారు. 2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గుజరాత్లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ అన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. 182 స్థానాలకు గాను 117 స్థానాలు గెలుపొంది మోదీ మార్క్ చూపించారు. మోదీ స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,160 కోట్ల తేడాతో భారీ విజయం సాధించారు. దీంతో గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం అది 4వసారి కాగా నరేంద్ర మోదీ సర్కారు 3వసారి నిలబడి చరిత్ర సృష్టించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం ఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని, కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం నరేంద్ర మోదీకి అన్ని క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది. ఇటు మోదీ సైతం సీఎం పదవికి కొత్త భాష్యం చెప్పారు. తాను 2001 నుంచి కాదు ఎప్పటి నుంచో సీఎం అని, సీఎం అంటే కామన్ మ్యాన్ అని చమత్కరించారు.
2012 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. నరేంద్ర మోదీ స్వయంగా మణినగర్ నుంచి పోటీ చేసి 86,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్ర మోదీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి ఎదిగారు. 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే బీజేపీ అధినాయకత్వం మోదీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వానీ అడ్డు తగిలినప్పటికీ అనంతరం ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోదర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014 మే 20న నరేంద్ర మోదీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఏళ్ల పాలనతో తనదైన ముద్ర వేసిన మోదీ 2019లో ఎన్నికల్లోనూ బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు మోదీ. ప్రధానిగా మోదీ తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దుతో పాటు జాతీయ పౌర జాబితా బిల్లు వంటి కీలక అంశాలున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగినా ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు మోదీ. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ నిరసనలు మధ్యనే 2024 ఎన్నికలకు సిద్దమయ్యారు. ఉత్తరాదిలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని భావించిన మోదీ దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతో జతకట్టారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయారు. అయితే 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్న బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాలు భారీ షాక్ ఇచ్చాయి. 2014-2019 ఎన్నికల్లో వరుసగా 282, 303 చొప్పున లోక్సభ స్థానాలు నెగ్గిన బీజేపీ 2024 ఎన్నికల్లో 240 సీట్లకి పరిమితమైంది. కానీ మోదీ తన రాజకీయ చతురత ప్రదర్శించారు. తన మిత్రపక్షాలతో కలిసి మ్యాజిక్ ఫిగర్ 272 దాటి 293 సీట్లు సాధించారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారత ప్రధానిగా మరో 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించనున్నారు మోదీ. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ధృత డిజిటల్.